నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూడండి, డిజైన్ మళ్ళీ సేమ్ డిజైన్ రిపీటెడ్గా వచ్చిందండి. ఇది వీళ్ళేంటంటే ఫ్రేమ్ మీద డిజైన్ ఉండగానే ఎవరో ఒకరు రావడము, డిజైన్ చూడడము. జనరల్గా రాగానే ఏం చేస్తారు కస్టమర్స్, మిషన్ నడుస్తుంటే ఏం డిజైన్ నడుస్తుంది అనే చూస్తారు కదా జనరల్గా. అలా చూస్తున్నారు. నేను ఇంకా వేరే డిజైన్స్ ఏమన్నా చూపిద్దాము అనే ఛాన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు వాళ్ళు. మోస్ట్లీ డిజైన్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాకపోతే నేను చెప్పడం ఏంటంటే ఈ ఈ డిజైన్లో కట్ వర్క్ ప్యాటర్న్ ఉంది, బోట్ నెక్ ప్యాటర్న్ ఉంది సేమ్ డిజైన్లో అని చెప్పి ఓన్లీ ఆ డిజైన్, దీనికి సంబంధించిన డిజైన్స్ వరకే చూస్తున్నారు. వేరే డిజైన్స్ చూపిద్దామన్నా కానీ అవసరం లేదు, ఇక ఇదే వేయండి అని అంటున్నారు. అలా ఉంది దీని హవా ఇప్పుడు. చూడండి హ్యాండ్స్, ఇదేంటంటే ఈ బంచ్ ఉంది కదా మధ్యలో బంచ్, దీన్ని సింగిల్ హ్యాండ్ ఇచ్చుకొని రొటేట్ చేసుకుంటే, అంటే ఒక హ్యాండ్ ఒకవైపు ఇంకో హ్యాండ్ ఇంకో వైపు వచ్చేలాగా వేసుకుంటే బెటర్. అంత పెద్ద తేడా ఏమి ఉండదు, కాకపోతే గమనించి చూస్తేనే కనిపిస్తుంది. అది చూడండి, అది ఉంది కదా లీఫ్, ఈ లీఫ్ ఇది ఇటు వస్తుంది, దానికేమో అటు రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చేటట్టు ఇచ్చుకుంటే 2 హ్యాండ్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ ఒకేలాగా కనిపిస్తాయి అన్నమాట. అది గమనించి చూస్తేనే కనిపిస్తుంది పర్టికులర్గా. అంత పెద్ద తేడా ఏముండదు, కాకపోతే ఆ చిన్న తేడా మాత్రం ఎందుకు ఉంచడం లే అని చెప్పేసి నేనైతే సింగిల్ హ్యాండే అట్లా టర్న్ చేసి ఇస్తున్నా అన్నమాట ఈ డిజైన్కి. వీళ్ళు 2 శారీస్కి వచ్చేటట్టు వేయించుకున్నారు ఈ డిజైన్ని. అండ్ చూడండి, ఆ డిజైన్ వేస్తుండగానే ఈ డిజైన్ ఆర్డర్ వచ్చింది. ఈ డిజైన్ చూశారు, ఆ డిజైన్ వేస్తున్నప్పుడే వచ్చింది. ఈమె కూడా వాళ్ళ పాపవి పుట్టెంటికలు ఉన్నాయి అని చెప్పేసి, అంటే పుట్టెంటికలు తీయించడానికి గుడికి వెళ్ళాలి, అర్జెంటుగా కావాలక్క అని చెప్పేసి అడిగింది. ముందు వచ్చింది ఇంటికి, అవుతుందా అక్క, 1 డేనే టైం ఉంది, మధ్యలో గ్యాప్ అవుతుందా లేదా అని చెప్పేసి అడిగింది. చూడండి, నేనైతే లట్కన్స్ ఇవ్వడం మర్చిపోతున్నా బ్యాక్ నెక్ ఇచ్చినప్పుడు. మళ్ళీ హ్యాండ్స్ వేసేటప్పుడు ఎల్బో హ్యాండ్స్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అక్కడ రాసుకొని ఇక్కడ ఇచ్చుకున్నాను అనమాట. మళ్ళీ మర్చిపోతాయనేమో అని చెప్పేసి అక్కడ రాసుకున్నాను అనమాట. అయితే టెంపుల్కి వెళ్ళాలక అవుతుందా అని చెప్పేసి అడిగింది. సర్లే, ఒకటే బ్లౌజ్ కదా, సర్లేరా తీసుకొచ్చుకో, శారీ షాపింగ్కి వెళ్ళలేదు ఇంకా అని అంటే తీసుకొచ్చుకోమంటే తీసుకొచ్చుకుంది. అర్జెంటుగా వేసి ఇవ్వాల్సి వచ్చింది మీకు కూడా. చూడండి హ్యాండ్స్ ఎంత బాగుంటుందో, అంటే ఈ డిజైన్లో కట్ వర్క్ ప్యాటర్న్లో హ్యాండ్స్ ఇలా రాలేదు. ఇది బోట్ నెక్కి సంబంధించిన హ్యాండ్ అన్నమాట. అందులో కట్ వర్క్ వచ్చింది కదా బోట్ నెక్కి కూడా, ఆ హ్యాండ్ని తీసి దీనికి ఇవ్వడం జరిగింది. ఇలా చాలా వరకు ఇష్టపడుతున్నారు. ఫుల్ హ్యాండ్ ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి ఇది ఇలా ఇష్టపడుతున్నారు. లైన్స్ కావాలనుకునే వాళ్ళు లైన్స్ కూడా వేయించుకుంటున్నారు, కానీ తక్కువ మన దగ్గర అయితే. చూడండి, మొత్తం ఫుల్గా వస్తుంది కాబట్టి వాళ్ళకు ఆల్ ఓవర్ చేయి నిండుగా వస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తున్నారు చాలా వరకు. ఇదే చెప్పాను కదా రొటేట్ చేయడం అంటే, ఇది ఇటు అటు ఇంకొక హ్యాండ్కి రొటేట్, ఏమంటారు మనం సెకండ్ ఆప్షన్లో పొజిషన్ అనేది మార్చుకుంటాం కదా, మార్చుకొని ఇచ్చుకోవడం అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, ఓన్లీ ఒక్క కింది ఫ్లవర్, కింది లీఫ్ అండ్ పైన మళ్ళీ అక్కడొక్కటి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆ చిన్న డిఫరెన్స్ మాత్రం ఎందుకు ఉంచాలి మనము అని చెప్పేసి చెప్తున్నా. చూడండి, మీరు కూడా వేసేటప్పుడు గమనించండి, అర్థమవుతుంది. ఆల్రెడీ వేస్తూనే ఉండుంటారు నాకు తెలిసి, కాకపోతే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే నేను చెప్తున్నా, ఇలా ఇస్తే బాగుంటుంది. నేను కూడా అంతకుముందు అబ్జర్వ్ చేయలేదు, డైరెక్ట్ 2 హ్యాండ్స్ ఒకేసారి పెట్టేసి ఇచ్చేదాన్ని. కానీ ఎందుకో ఒకసారి చూస్తే ఇది ఇటుంది కదా, ఇలా ఉంది కదా అని చెప్పేసి అనిపించింది. అందుకోసమని అప్పటి నుంచి నేను మారుస్తున్నా అన్నమాట. ఇదండి డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది అసలు. కట్ వర్క్ వేయనివ్వండి, బోట్ నెక్ అవ్వనివ్వండి, రౌండ్ నెక్ అవ్వనివ్వండి, ఏదైనా కానీ ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కానీ ఎంత బాగా వస్తుందో చూడండి మీరు. స్టోన్స్ పెట్టిన తర్వాత దాని లుక్కే మారిపోయింది. నాకు కొంచెం లైటింగ్ లేదు, నైట్ తీశాను ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత, వీడియో టైం లేదు, తెల్లారితే ఆమె తీసుకెళ్తుంది అని చెప్పేసి నైట్ తీశాను వీడియో, కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అలాగ అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇంటికి వచ్చి మరీ ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. నాకైతే అసలు బాగా అనిపించింది, చాలా బాగా వచ్చింది బ్లౌజు. చుట్టాలు ఇట్లా వచ్చిర్రు కదా, చుట్టాలు కూడా అందరూ చాలా బాగుంది అని అన్నారు అని చెప్పేసి పనిమాల ఇంటికి వచ్చి
చెప్పి వెళ్ళింది ఆమె అయితే. లట్కన్స్ అడిగింది. మన యూట్యూబ్లో ఉన్న ఇంతకుముందు తీసిన వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియో చూపించాను అనమాట ఈ డిజైన్ కోసం. నేను ఇట్లా వస్తుందిరా అని చెప్పేసి. అయితే నాకు కూడా లట్కన్స్ కావాలక్క అనింది. సో లట్కన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు లట్కన్స్ అయితే అడిగిన వాళ్ళకే ఇస్తున్నా అండి మోస్ట్లీ. కాకపోతే ఎల్బో హ్యాండ్స్ కాకుండా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్న వాళ్ళకైతే వాళ్ళు అడగకుండా లట్కన్స్ ఇస్తున్నా ఈ డిజైన్కి. ఎలా ఉందండి ఈ డిజైన్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. ఇది చూడండి ఇంకో డిజైన్, సేమ్ ఆర్డర్, సేమ్ డిజైన్. ఏ కలర్ కాంబినేషన్లో వేసినా కానీ లుక్ మాత్రం అదిరిపోతుంది. నేను మళ్ళీ వీడియోలో కూడా చెప్తున్నా కదండి. చూడండి ఈ బూటీస్ మాత్రం దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయినాయండి. సెట్కి సెట్ తీసుకొచ్చేస్తున్నా కదా. నిన్న మా పాప స్కూల్ నుంచి వచ్చి కూడా ఎన్ని డిజైన్స్ వేస్తావు మమ్మీ, ఈ డిజైన్స్ ఎంతమందికి వేస్తావు, ఇవే డిజైన్స్, వేరే డిజైన్స్ ఏం చూపించట్లేవా నువ్వు అని అడుగుతుంది. తను కూడా అలా ఏంటంటే రోజు చూస్తుంది కదా నేను వేసే డిజైన్స్ అన్నీ. ఎంతమందికి వేస్తావు మమ్మీ ఇవే అని అడుగుతుంది. మళ్ళీ సేమ్ నా ఫీలింగే తనకు కూడా ఉంది. ఏంటంటే ఏ కలర్ కాంబినేషన్లో వేసినా ఇంత బాగా వస్తుంది ఈ డిజైన్ అని అంటుంది అనమాట. నైట్ వచ్చి చూడండి లట్కన్స్ అడిగింది ఈమె కూడా. ఇంతకుముందు వేసిన వాళ్ళకు చూసింది కదా, ఈమె మన రెగ్యులర్ కస్టమర్ అనమాట. అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి వచ్చి జస్ట్ అట్లా మాట్లాడి వెళ్ళడానికైనా వస్తుంది అనమాట. ఈమె చూస్తుంది కాబట్టి ఆమె కూడా లట్కన్స్ అడిగింది. సో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయిపోయింది. హ్యాండ్స్ ఇవ్వాలి. హ్యాండ్స్ అయిన తర్వాత కూడా ఒకసారి అవుట్లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా అండి. ఎంత బాగుందండి డిజైన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. వేసుకోవాలని ఉంది నాకు కూడా ఈ డిజైన్. కాకపోతే ఇంతమందికి వేసి నాకు వేసుకోవాలంటే మళ్ళీ అబ్బా అందరు వేసుకున్న డిజైనే కదా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే డిజైన్ చాలా బాగుంది కదా, వేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ చూడాలి ఫ్రీ అయిన తర్వాత. ఇప్పుడైతే అస్సలు ఖాళీ లేదు. కొంచెం సీజన్ తగ్గిన తర్వాత వేసుకుంటానో లేదంటే అప్పటి వరకు ఇంకో కొత్త డిజైన్ వస్తే మళ్ళీ దాని వైపు టర్న్ అవుతానో లేదో తెలియదు. కానీ ఆల్రెడీ రౌండ్ నెక్లో వేసుకున్నాను నేను ఈ డిజైన్. అప్పుడు నాకు ఈ డిజైన్ తెలీదు, కట్ వర్క్లో కూడా డిజైన్ ఉందని తెలీదు. ఇప్పుడు కాదు, ఒక 2-3 months బ్యాక్ వేసుకున్నాను. కానీ ఇంకా కుట్టుకోలేదు దాన్ని, టైం లేక. చూడాలి ఇది కూడా వేసుకుంటే బాగుండు. మా పాప అంటుంది నైట్ నాకు ఒకటే మమ్మీ ఇట్లా అని చెప్పేసి. అది అంత బాగుందన్నమాట డిజైన్. ఓకే అండి, హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇదిగో చూడండి హ్యాండ్స్ కూడా అయిపోయిందండి. చూడండి ఎంత అందంగా వచ్చిందో డిజైన్ అయితే. అసలు ఎన్ని డిజైన్స్ వేసినా నాకు కూడా చూస్తున్నంతసేపు అట్లా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. ఇన్ని డిజైన్స్ వేసినా నాకు అసలు బోర్ కొట్టట్లేదు ఈ డిజైన్ అయితే. చూడండి మీకు కూడా ఇలాగే వస్తున్నాయా ఆర్డర్స్? ఏదైనా ఒక డిజైన్, ఇన్ని ఆర్డర్స్ వచ్చిన డిజైన్స్ ఏమైనా ఉన్నాయా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.